తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావును అపాయింట్మెంట్ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న రిటైర్మెంట్ కానుండటంతో కొత్త సీఎస్ను ప్రకటించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 నుంచి ఆర్థిక శాఖలో రామకృష్ణారావు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఐఏఎస్లో సీనియర్గా ఉన్న రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. అటు 1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి 2021 జనవరి నుంచి చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది రేవంత్ సర్కార్. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ను పాత శాఖకే బదిలీ చేసింది. ప్రస్తుతం పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. అటు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా జయేష్ రంజన్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ను అపాయింట్మెంట్ చేశారు. జెన్కో సీఎండీగా ఎస్ హరీష్ను నియమించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, స్టేట్ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీగా నిఖిల అపాయింట్ అయ్యారు. ఇక మరోవైపు పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్, పరిశ్రమలు వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియామకమయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా కె శశాంక, హెచ్ఎండిఎస్ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి, సెల్ప్ అడిషనల్ సీఈఓగా కాత్యాయని దేవి అపాయింట్ అయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, ఏంటి అప్డేట్స్? కొత్త సీఎస్గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. శాంతికుమారి ఈ నెల 30తోని రిటైర్ కానుండడంతో ఆ స్థానంలో ముందుగానే ఊహించినట్టుగానే రామకృష్ణారావుకు ఆ పదవి లభించింది. గత ప్రభుత్వంలో కూడా రామకృష్ణారావుకు ఈ సీఎస్ పదవి లభిస్తుంది వచ్చినట్టే అని భావించినప్పుడు కూడా త్రుటిలో తప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనను ఆ పదవి వరించింది. ఈయన ఈ ఆగస్టు వరకు కూడా ఆ పదవిలో ఉండనున్నారు. ఆ తర్వాత రిటైర్ కానున్నారు. అప్పుడు మరో కొత్త సీఎస్ను ఎంపిక చేయాల్సింది. మరోవైపు మనము భారీగా బదిలీ జరిగిన నేపథ్యంలో దీంట్లో ఆసక్తికరంగా ఉన్నటువంటి ఒక అంశం స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్ని చూడొచ్చు. ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి పలు ట్వీట్ల కారణంగా ఆమెకు ఈ బదిలీ ఉంటుందని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. అయితే ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా నియమించినటువంటి స్మితా సబర్వాల్ తరచుగా ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇది ఆమెకు కొత్తకేం కాదు. మనం ఏదైతే కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేసింది. అదే విషయంలో అంటే ఏఐతోని క్రియేట్ చేసినటువంటి ఒక ఫోటోను ఆమె వేరే వాళ్ళు పోస్ట్ చేయగా దాన్ని ఆమె ట్వీట్ చేశారు. అయితే దాని విషయంలో పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఆమె మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నించింది. 2000 మంది నేను ట్వీట్ చేసినటువంటి ఆ పోస్ట్ని రీట్వీట్ చేశారని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తారా, వాళ్ళందరికీ కూడా ఇదే న్యాయం వర్తిస్తుందని చెప్పి ఆమె పోలీసులనే ప్రశ్నించారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇట్లాంటి అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. స్మితా సబర్వాల్ తరచుగా ఇట్లాంటి పోస్టులను ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి పోస్టులు పెట్టడంతో వివాదాలు అనేవి ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఆ గతంలో కూడా ఆమె వార్తల్లో ఏదైతే ట్వీట్లు ఉన్నాయో దాంతో వార్తల్లో నిలుస్తూ వచ్చారు. బిల్కిస్ బాను సామూహిక అత్యాచారం కేసులో కూడా దోషులకి క్షమాభిక్ష పెట్టడాన్ని ఆమె ఎక్స్వేదిగానే ఆమె ప్రశ్నించింది. అదే ఆ విషయంలో బీజేపీ మద్దతుదారులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. అదేవిధంగా నకిలీ వికలాంగ సర్టిఫికెట్తోని ఐఏఎస్కి ఎంపికైనటువంటి పూజా కేడ్కర్ విషయంలో కూడా ఆమె వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆ ట్వీట్ కూడా చేశారు. ఏదైతే వికలాంగుల కోటాను ఆమె వ్యతిరేకిస్తూ ట్వీట్ చేయడంతో అప్పట్లో ఇదొక దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐఏఎస్లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని ఇట్లాంటి పోస్టుల్లో వికలాంగులను నియమించొద్దు అనే విధంగా ఆమె పోస్ట్ చేయడం కూడా అప్పట్లో తీవ్ర వివాదమైంది. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వ్యక్తిగత స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు అంటే కోర్టు చెప్తూ ఆ కేసును కొట్టివేసిన సందర్భం మనం చూసాం. ఇట్లా ఆమె ఎప్పటికప్పుడు స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా లేదా వ్యతిరేకించే విధంగా ఉండడంతో ఆమెను ఇప్పుడున్న పదవి నుంచి బదిలీ చేశారని చెప్తున్నారు. గతంలో కూడా స్మితా సబర్వాల్ ఇదే పోస్టులో ఉన్నారు. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగానే పనిచేశారు. వీరితో పాటు చాలామందిని కూడా ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే రామకృష్ణారావుకు సంబంధించి మాత్రమే మొదటి నుంచి కూడా అందరూ ఊహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సీఎస్ పదవి లభిస్తుందని చెప్పారు.
ఆ క్రమంలోనే ఈరోజు కొత్త సిఎస్గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి కొత్త సిఎస్గా రామకృష్ణారావు వ్యవహరించున్నారు.